హాయ్ ఫ్రెండ్స్, నేను రత్న కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. కొద్దిసేపటి క్రితమే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి గౌడ ఎలిమినేట్ అయింది. మొత్తం 12వ వారం ఎలిమినేషన్ ఇది. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేటువంటి విషయానికి సంబంధించి చాలా మందికి చాలా సస్పెన్స్లు అనేవి కొనసాగినాయి, చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అసలు అంటే ఈ డౌట్స్ అనేవి కూడా అందరూ కూడా చాలా మంది రివ్యూవర్లు క్రియేట్ చేసినటువంటి డౌట్స్. వాళ్ళకు కావాల్సినటువంటి వ్యూవర్షిప్ కోసం ఏదో ఒక వీడియో పెట్టేస్తే కొన్ని వ్యూస్ వస్తాయన్నటువంటి ఉద్దేశంతో రకరకాల ఇంటెన్షన్స్, రకరకాల ఏదో వాళ్ళ ఊహలతో, ఎనాలిసిస్లతో, రకరకాల ఉద్దేశాలతో వాళ్ళు ఒక స్పెసిఫిక్గా కొన్ని వీడియోస్ని పెట్టి కన్ఫ్యూజ్ చేశారు. కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేదు. నేను గత 2-3 రోజుల నుంచి కూడా యష్మి ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది అనే విషయాన్ని చెప్తూ వచ్చాను. ఎస్, ఇప్పుడు అదే నిజమైంది. కొద్దిసేపటి క్రితమే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ అఫీషియల్. యష్మి గౌడ 12వ వారం ఎలిమినేట్ అయిపోయింది. ఎస్, ఈ వారం డబుల్ ఎలిమినేషనా, సింగిల్ ఎలిమినేషన్ అనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉన్నప్పటికీ కూడా ఈ వారం కేవలం సింగిల్ ఎలిమినేషనే, అది కూడా యష్మి ఎలిమినేషన్. సో మరి చాలా మంది అనుకోవచ్చు, ఇలాగే చెప్తూ ఉంటారు, మళ్ళీ ఫస్ట్ పలానా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని చెప్పి తర్వాత కాదు కాదు లాస్ట్ మూమెంట్లో స్టార్ ఇండియా వాళ్ళ దగ్గరికి మెసేజ్ వెళ్ళింది, ఈ కంటెస్టెంట్ ఎందుకు సేవ్ అయింది, ఈ కంటెస్టెంట్ ఎందుకు ఎలిమినేట్ అయిందని వాళ్ళు రివ్యూ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే మార్చేశారు, స్క్రిప్ట్ మారిపోయింది, ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు మారిపోయారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్. అప్పట్లో అంటే మధ్యాహ్నమే రివ్యూస్ ఇచ్చేసి సాయంత్రం 3 గంటలకే, 2 గంటలకే, 3 గంటలకే పలానా వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పేసి ఇట్లాంటి చండాలం అంతా చేసి చివరికి ప్రాపర్ రీజన్ అనేది తెలియకుండా, ప్రాపర్ విషయం అనేది తెలుసుకోకుండా ఇచ్చినటువంటి రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అయితే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్లో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు. కానీ బట్ నేను చెప్పేది ఇట్స్ అఫీషియల్. కొద్దిసేపటి క్రితమే, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇట్లాంటివి చెప్పను. షో అయిపోయిన తర్వాత మాత్రమే ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చినటువంటి రీజన్స్ చెప్పేవాడిని. కానీ ఈ మధ్య ఆడియన్స్ అందరూ కూడా ముందే తెలుసుకోవడం కోసం ఆ ఎక్సైట్మెంట్కి అలవాటు పడిపోయారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా చెప్పాల్సి వస్తుంది. సో అది కూడా ప్రాపర్ విషయం తెలుసుకున్న తర్వాత. ఇది ఒక్కటి మాత్రమే చెప్తాను, యష్మి ఎలిమినేట్ అయిపోయినటువంటి విషయానికి సంబంధించి చెప్తున్నాను. అక్కడ పూర్తిగా ఏం జరిగిందనేది కూడా నాకు తెలిసినప్పటికీ కూడా నేను మీకు ఆ విషయాన్ని చెప్పదలుచుకోలేదు. సో మీకు ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉండాలి, షో చూస్తున్నప్పుడు, ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఉండాలనే ఉద్దేశంతోనే ఎలిమినేషన్కు సంబంధించి మాత్రమే క్లారిటీ ఇస్తున్నా. ఎస్, మొత్తానికి 83 రోజులు అనుకుంటాను 12వ వారం యష్మి గౌడ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. మరి యష్మి ఎలిమినేట్ అవటానికి అంటే యష్మి ఎలిమినేట్ అవటానికి రీజన్ ఏంటి అని గనుక చాలా మందికి క్లారిటీ ఉంది ఎందుకు ఎలిమినేట్ అయిపోతుంది అనేది. చాలా మంది అనుకోవచ్చు, ఈ వారం ఖచ్చితంగా యష్మి ఎలిమినేట్ అవ్వాలని కోరుకొని ఉండొచ్చు. దండాలు పెట్టుకున్న వాళ్ళు, పూజలు చేసిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు, ఎక్కువగా కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వాళ్ళ కోరికలన్నీ నెరవేరినప్పటికీ కూడా కొంతమందికి అయితే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో నేను దాని గురించే ఒక చిన్న ట్వీట్ అనేది కొద్దిసేపటి క్రితమే, ఎప్పుడైతే యష్మి గౌడ ఎలిమినేట్ అయిపోయిందన్నటువంటి విషయం తెలిసిందో ఒక ట్వీట్ కూడా వచ్చింది. ఆ ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నాట్ గోనా వాచ్ బీబీ షో రెగ్యులర్లీ లైక్ ఆల్వేస్ విత్ యష్మిస్ ఎలిమినేషన్. మై సపోర్ట్ టు ఏ కంటెస్టెంట్ ఎండ్స్ హియర్. హోప్ యూ గెట్ లాట్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్. స్టార్ మా జీ తెలుగు షోస్లో కనపడు పాప. సో ఇంతలా యష్మిని అభిమానించేటువంటి వాళ్ళు కూడా స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. మరి యష్మి ఎందుకు ఎలిమినేట్ అయింది అని ఒక్కసారి నన్ను రీజన్ కనుక అడిగితే దానికి రీజన్ చెప్పడానికి ఇంత ఉంది. రీజన్ ఇంత 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 కాదు, ఇంత ఉంది రీజన్. సో మెనీ రీజన్స్. ఈ వీక్ దగ్గర నుంచి, అంటే తను వచ్చినటువంటి ఫస్ట్ వీక్ దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న స్ట్రీమింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా అన్ని మిస్టేక్స్. సింపుల్గా చెప్పాలంటే చాలా బిరుదులు కూడా వచ్చేసినాయి యష్మికి. డ్రామా క్వీన్ అని, ఫ్లిప్పర్ అని, డ్రామా క్వీన్ అని, ఎమోషనల్ యాక్టర్ అని, రకరకాల పేర్లన్నీ కూడా సంపాదించుకుంది. వాటన్నిటికి కూడా రీజన్ లేకపోలేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి, తన ఫ్రెండ్స్గా భావించిన వాళ్ళ సపోర్ట్ తీసుకొని అవతల కంటెస్టెంట్ల మీద టాస్క్ల విషయంలో రాక్షసులా బిహేవ్ చేసింది. సందర్భం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని కూడా బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేసింది. వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు స్టాండ్ తీసుకోకపోగా వీళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడింది. వీటన్నిటికి సంబంధించి అందరూ బాధితులే. ఎవరు బాధితులు కాదు చెప్పండి? ఎవరిని టార్గెట్ చేసి తిట్టలేదు, ఎవరిని బ్లేమ్ చేయలేదు.
ఎవరి మీద కోప్పడలేదు, ఎవరిని అనలేదు మాటలు. ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్లో అందరూ ఆమెతో ఇంటరాక్ట్ అయినటువంటి ప్రతి కంటెస్టెంట్ కూడా ఆమె చేతిలో మాటలు పడ్డ వాళ్ళే, ఆమె బ్లేమ్ చేసినటువంటి వాళ్ళే, ఆమె వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. సింపుల్గా చెప్పాలంటే అంటే అసలు ఎలిమినేట్ అవ్వడానికి అతిపెద్ద రీజన్స్ విషయాలకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా సీత లాంటి ఒక ఎక్స్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయి హౌస్లోకి వచ్చినటువంటి కంటెస్టెంట్, జస్ట్ నామినేషన్ ప్రాసెస్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్, అప్పటి వరకు నిఖిల్ అనే వ్యక్తిని హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి ఆమె బయటికి వెళ్ళి ఏదో చూసేసి ఏదో ఫీల్ అయిపోయి ఏదో అనుకొని వచ్చేసి తను ఆ అమ్మాయిల్ని వాడుకొని స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్ చేసి వాడుకొని ముందుకు పోతున్నాడు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంటే, ఆమెకు సపోర్ట్ చేస్తూ ఎస్ నిఖిల్ నువ్వు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తూ నువ్వు ఏనాడు నాకు ప్రాపర్ రీజన్ చెప్పలేదు, ఫీలింగ్స్ ఉన్నాయనేటువంటి ఇంత భయంకరమైనటువంటి మిస్టేక్స్ చేసింది. ఇంకొకటి చెప్తాను, మణికంఠ అనేటువంటి కంటెస్టెంట్ క్లారిటీ ఉంది, థాట్ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ అంటే అసలు మణికంఠ అనే అసలు సప్పగా ఇంక అసలు ఈ సీజన్ లేదు, ఇక చూడటం వేస్ట్, దండగా ఈ సీజనే ఇంక అయిపోయింది, కొలాప్స్, అసలు ఇంకొక 80-90 రోజులకి ఈ సీజన్ అయిపోద్ది అనుకున్నటువంటి సందర్భంలో మణికంఠ అనే కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్కరిని కూడా అబ్జెక్ట్ చేసుకుంటూ చాలా అంత స్ట్రాంగ్గా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే అతన్ని పూర్తిగా డబుల్ స్టాండర్డ్స్, బాగా ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటాడు, అందరూ తనని అట్రాక్ట్ చేయాలనుకుంటాడు, దీనికి ఒక క్లారిటీ ఉండదు, అసలు తనకి గేమే ఉండదు అని చివరికి తన మీద తనకే డౌట్ వచ్చేసి తనకు తానే సెల్ఫ్ ఎవిక్ట్ చేసుకొని బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ యష్మి గౌడ. ఎస్, ఇంత బాగా చెప్పగలను. నబీల్తో గొడవలు ఉన్నాయి, విష్ణుప్రియతో గొడవలు ఉన్నాయి, నిన్న జరిగినటువంటి రోహిణితో గొడవలు ఉన్నాయి, నిఖిల్తో గొడవలు ఉన్నాయి, పృథ్వీతో గొడవలు ఉన్నాయి, విష్ణుప్రియతో గొడవలు ఉన్నాయి, ప్రేరణతో చివరికి అంత ఫ్రెండ్ అనుకుని చెప్పిన విషయంలో పృథ్వీ అనే వ్యక్తి కోసం చివరికి ప్రేరణనే తిట్టిన బ్యాక్ ఎండ్లో బ్యాక్ బిచ్చింగ్ చేసి ఆమెనే రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. యష్మి ఎలిమినేట్ అవడానికి సంబంధించి ఇది యష్మి ఎలిమినేట్ అయ్యాలని అంటే టాస్క్లలో అవతల వాళ్ళకి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళని గిచ్చి అసలు ఏమన్నా చేసి నేను ముందుకు పోవాలి అని చెప్పటం, ఆ తర్వాత దానికి ఒక పనికిమాలిన రీజన్స్ ఇచ్చుకోవటం, ఇట్లాంటి పనులు చాలా చేసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆమె ఎలిమినేషన్కి దారితీసాయి. తనకి ఎనీవే 80 days అంటే జోక్, కానీ ఇంత జరిగినా సరే ఇప్పటికీ యష్మిని ఇష్టపడేటువంటి వ్యక్తులు చాలామందే ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి కొన్ని చేసినటువంటి ఎపిసోడ్లో తన యొక్క పెర్ఫార్మెన్సెస్కు సంబంధించి మణికంఠ ఎపిసోడ్ తర్వాత కొన్ని అంటే మణికంఠ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే నడిచింది, వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు కూడా బాగానే తన పెర్ఫార్మెన్స్ అనేది ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ బీబీ హోటల్ టాస్క్ ఉంటుంది చూసారా, యష్మి గౌడ గురించి చెప్పాలి అంటే మాత్రం ఇంకా బీబీ హోటల్ ఖచ్చితంగా ఈ సీజన్లో ఆమె గురించి ఏం మాట్లాడాలి పాజిటివ్గా అంటే మాత్రం ఖచ్చితంగా బీబీ హోటలే. ఇంకా అసలు ఆ బీబీ హోటల్ టాస్క్ మొత్తానికి సంబంధించి ఎవరు ఆ బీబీ హోటల్ టాస్క్ హీరో అంటే మాత్రం ఖచ్చితంగా యష్మి పేరే చెప్తారు. తన పెర్ఫార్మెన్స్ కానీ, తను వాళ్ళ దగ్గర మనీ తీసుకునే విధానం కావచ్చు, వాళ్ళని ఎంటర్టైన్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ డాన్సింగ్ చేసినటువంటి విధానం కావచ్చు, ఇట్లాంటివి కూడా చాలా బాగున్నాయి. కొన్ని సందర్భాల్లో బాగా అట్రాక్ట్ చేసింది, బాగా అందరినీ ఎంటర్టైన్ చేసింది. పైగా క్యూట్గా కొన్నిసార్లు తను పెర్ఫార్మెన్స్తో కావచ్చు, తన ఆట తీరుతో చాలామందిని ఆకట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ మేజర్గా మాత్రం తనలో ఉన్నటువంటి నెగిటివిటీ తనకు ఇంపాక్ట్ పడి తన మీద ఇంపాక్ట్ చూపించింది. ఆడియన్స్ ఓట్లు వేయకుండా ఖచ్చితంగా ఆమె ఎలిమినేట్ అవ్వాలన్నటువంటి కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి యష్మి గౌడ ఎలిమినేట్ అయింది. సో గైస్, ఏమనిపిస్తుంది? యష్మి ఎలిమినేషన్కి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? నా రివ్యూ చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.